వెల్కమ్ టు S6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వాలు ఈశాన్య ప్రాంతాలను నిర్లక్ష్యం చేశాయన్న ప్రధాని నరేంద్ర మోడీ. మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో భాగంగా విద్యార్థినితో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రధాని మోడీ ఆరోపించారు. ఆయా రాష్ట్రాల్లో ఓట్లు సీట్లు తక్కువగా ఉండటమే అందుకు కారణమని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేందుకు ఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే అష్టలక్ష్మి మహోత్సవ్ను ప్రధాని ప్రారంభించారు. గత 10 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లు ప్రధాని తెలిపారు. గత దశాబ్ద కాలంలో కేంద్ర మంత్రులు 700 సార్లు ఇక్కడ పర్యటించారని, ప్రజల మనోభావాలు, ఆర్థిక వ్యవస్థ, జీవావరణంతో ఈశాన్య ప్రాంతాలను అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని మోడీ పేర్కొన్నారు. असम के मुख्यमंत्री श्री हेमंत बिश्व शर्मा जी, मेघालय के मुख्यमंत्री कोनराड सांगमा जी, त्रिपुरा के मुख्यमंत्री माणिक साहा जी, सिक्किम के मुख्यमंत्री प्रेमसिंह तमांग जी, केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी ज्योतिरादित्य सिंधिया जी, सुकांता मजूमदार जी, अरुणाचल प्रदेश के उप मुख्यमंत्री, मिजोरम और नागालैंड की सरकार के मंत्रीगण, अन्य जनप्रतिनिधि, नॉर्थ ईस्ट से आए सभी भाई और बहनों, देवी और सज्जनों, साथियों, आज संविधान निर्माता बाबा साहब आम्बेडकर का महापरिनिर्वाण दिवस है। बाबा साहब का बनाया संविधान के 75 वर्ष के अनुभव हर देशवासी के लिए बहुत बड़ी प्रेरणा है। मैं सभी देशवासियों की तरफ से बाबा साहब को श्रद्धांजलि अर्पित करता हूं, उन्हें नमन करता हूं। साथियों, हमारा ये भारत मंडपम बीते 2 वर्षों में अनेक राष्ट्रीय अंतर्राष्ट्रीय कार्यक्रमों का साक्षी रहा है। यहाँ हमने బాపట్లలో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్ మీట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులకు నిర్వహిస్తున్న ఆటల పోటీల్లో ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్, అధికారులు సరదాగా పాల్గొన్నారు. చదువు అనేది అన్నిటికంటే పెద్ద ఆస్తి. పిల్లలు బాగా చదువుకునేలా అటు టీచర్లు, ఇటు తల్లిదండ్రులు కూడా సహకరించాలి. అందుకోసమే మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో మొదటిసారి ఇలా పేరెంట్ టీచర్ మీట్ పెడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది? చదువు అనేది పెద్ద ఆస్తి. నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి. అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది. మీకు దేశం అభివృద్ధి అవుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయం, పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే, మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం. అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు. కనీసం మీలో ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి
మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులు చేయడం మీ బాధ్యత. ఆ ప్రయోజకులు చేయాలంటే బాగా చదివించాలి. ఆ చదివించాలంటే ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలిస్తే దానివల్ల మీ పిల్లలు కూడా సహకరిస్తారు టీచర్స్కి. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బాగా చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. దానికోసం పెట్టాం. సంతోషం, మీ అందరితో మాట్లాడుతున్నాం. బాపట్లలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కు వచ్చారు. అక్కడే అసంపూర్తిగా వదిలేసిన వైకాపా హయాంలోని నిర్మాణాలను తనిఖీ చేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు సూచనలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వర్టికల్ క్రియేట్ చేశారు సార్. దాంట్లో ఇంజనీర్స్ పెట్టి కెన్ యూ క్రియేట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ 1000 కోట్లు 2000 కోట్లు 4-5,000 కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ చేసేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు ఈ డబ్బులు కూడా తీసేసుకొని మొత్తం కంప్లీట్ చేస్తాం. 3 years టార్గెట్ తీసుకున్నాం సార్. సార్ ఇప్పుడు స్కూల్స్ అన్ని వీ హావ్ క్రియేటెడ్ స్టార్ ర్యాంకింగ్ సార్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంకో పక్కన లెర్నింగ్ అవుట్కమ్స్ 2 చేసి సార్. సో దాన్ని బట్టి ఎక్కడైతే 1 star 2 stars ఉన్నాయో అక్కడ ఫోకస్ ముందలు పెట్టి ఈ సంవత్సరం అంతా అప్గ్రేడ్ చేసి ఆల్ ఆఫ్ దెమ్ టు ఫోకస్. మీరు ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్లి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరమైతే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళు కూడా ఫ్లో బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్ కి ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పస్. స్టార్ ర్యాంకింగ్ చేశాం కదా సార్. ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మేము ఫైనల్ చేస్తే అది అల్యూమినా కూడా ఓపెన్ చేస్తాం. ఎవరైనా దాతలు చాలా మంది ఉన్నారు సార్. అల్యూమినా కంపల్సరీ పెట్టాలి. అదే సార్. అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ ని కింద ప్రమోట్ చేస్తూ యూ విల్ మొబిలైజ్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి. ల్యాండ్ ఈజ్ ఎ బిగ్ అసెట్, పిల్లలు ఈజ్ ఎ బిగ్ అసెట్, పేరెంట్స్ ఈజ్ ఎ బిగ్ అసెట్ ఫర్ యూ. ఆ మోటివేషన్ పోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. వీళ్ళందరినీ మనం ఒక స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు 2,000 కోట్లు అవుతుంది. స్టార్ట్ ది వర్క్, క్రియేట్ ఎ కార్పొరేషన్. గవర్నమెంట్ ఇస్తాం, లేకుంటే బారో చేద్దాం, పెట్టేద్దాం. దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ అవన్నీ తీసుకొస్తాం. అవి 2 తీసుకొచ్చి దానికి వైబిలిటీ గ్యాప్ దీంట్లో కూడా ఇస్తాం. మీరు 4-5 ఏళ్ళు మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ వెళ్ళి పిల్లల్ని కూడా పర్ఫెక్ట్ గా తీసుకొస్తాం. లెర్నింగ్ అవుట్కమ్స్ దాని మీద మీరు కన్సల్ట్ చెప్తాను. ఒక మీటింగ్ తీసుకోండి, నేను ఏమి వాళ్ళు ఇచ్చేస్తాం. మీరు దాన్ని లాజికల్ గా తీసుకెళ్ళి. కడప మున్సిపల్ హై స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం టీచర్లు తల్లిదండ్రులతో మాట్లాడి తరగతి గదులను పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థులతో పవన్ ముచ్చటించారు. విద్యార్థుల పేర్లు, ఏ తరగతి చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. పవన్ ఆటోగ్రాఫ్ కోసం విద్యార్థులు ఎగబడగా చిరునవ్వుతో అందరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఆ తర్వాత క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులతో ఉప ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. క్రీడల్లో మరింతగా రాణించాలని, ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల ప్రాంగణాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అలాగే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో 36 మండలాల్లో ఉన్న 2,043 స్కూల్స్, 64,971 మంది విద్యార్థులు, 74,698 మంది విద్యార్థులను, దాదాపు 1,40,000 మంది ఈ రోజున మన కాలేజీలో మన స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం చాలా బలంగా మేము మీకోసం పనిచేయడానికి ఉన్నాం. ఒక దేశం ఎంత అభివృద్ధిలో ఉంది అంటానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని మనం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా వచ్చేది హెల్త్ ఒకటి, వాటర్, శానిటేషన్, ఎంత పౌష్టికాహారం ఉంది, క్యాలరీ ఇంటేక్, లిటరసీ, ఎడ్యుకేషన్, ముఖ్యంగా ప్రైమరీ, సెకండరీ, ఇవన్నీ ఎలా చెప్తామని. నిజంగా మనం సరైన సమాజాన్ని సరైన చదువు ఇవ్వలేకపోతే ఏం జరుగుద్ది అంటే అది ఎప్పుడు అభివృద్ధి దిశగా వెళ్ళదు. అందుకని ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏ ప్రభుత్వం కానీ ఏ దేశమైనా దీనికి ముందుకెళ్తుంది. అలాగే అందుకనే ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి దీంట్లోని ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో నాకు 3 అంశాలు మన అధికారులు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రత్యేకించి చెప్పారు. ఒకటి,
విద్యార్థుల భద్రత, రెండు వాళ్ళకి సంబంధించిన ఈ మనకి విద్యార్థుల భద్రత, రెండు మాదక ద్రవ్యాలు ఎక్కువైపోయినాయి, మూడోది సోషల్ మీడియాలో, అలాగే సోషల్ మీడియా ఎలా ఉంది అనేది. ఏదైనా సరే మనం ఎలా వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. ప్రభుత్వాలు కానీ, గత ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే ట్యాబ్లెట్స్ కానీ, లేదంటే మనం కూర్చోబెట్టి సోషల్ మీడియాకు సంబంధించి ఐప్యాడ్స్ కానీ ఇచ్చారు అంటే అది మీ చదువుకు ఉపయోగపడతాయని, కానీ ఇది ఇంకొకలా వాడటానికని కదా. కష్టం, అది నాకు తెలుస్తుంది. కాకపోతే అది ఎంత మీరు నియంత్రించుకుంటారో, అందుకు తల్లిదండ్రులు చాలా పాత్ర వహించాలి దీంట్లో. మీ బాధ్యత చాలా ఉంటుంది దీంట్లో. అందుకని ఒకేసారి ఇండివిజువల్ టీచర్స్ కంటే కూడా ఇక్కడున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇక్కడున్న సమస్యల్ని మీరు కలెక్టివ్గా వచ్చే బలం వేరు. ఒకసారి తల్లిదండ్రులు మీకున్న ఇబ్బందులు కానీ, ఇందాక నేను ఒక మూడు తరగతుల విద్యార్థులతో మాట్లాడుతుంటే చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆడపిల్లలు, మేము క్రికెట్ టీం ఉన్నాం, మేము 12 మంది, మాకు టైం ఇవ్వట్లేదు, మాకు ఆడుకోవడానికి సరిపోవట్లేదు, మాకు కెరీర్గా మాకు స్పోర్ట్స్గా మేము అభివృద్ధి చెందాలి క్రికెట్లో అంటే నెట్స్ బాయ్స్కి ఇస్తారు కానీ మాకు అమ్మాయిలకి ఇవ్వట్లేదు అనే దృష్టి ఉంది. ఆ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇవన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడితేనే తెలుస్తాయి. ఒక్కోసారి ఇంకొంతమంది విద్యార్థులు, కొంతమంది అధ్యాపకులు మమ్మల్ని కొన్ని సందర్భాల్లో మాకు పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు, కొన్నిసార్లు చేసుకున్నారు, చేతిలో ఏది ఉంటే దాంతో కొడుతున్నారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మొన్న ఈ మధ్యన రాయచోట్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ క్లాస్ టీచరు ఇజాజ్ అహ్మద్ గారు అనుకుంటా, ఆయన ఏదో విద్యార్థులు గొడవ చేస్తుంటే ఆయన ఒక దెబ్బ వేస్తే ఆ విద్యార్థులను తిరగబడి ఆయన గుండెల మీద కొడితే ఆయన చనిపోయారు. సో అధ్యాపకులకు ఎంత బాధ్యత ఉందో విద్యార్థులకు కూడా అంతే బాధ్యత ఉంది. మీరు డిసిప్లిన్డ్గా ఉంటే మీకు బలం ఎక్కువ ఉంటుంది. మీ తల్లిదండ్రులకు మీరు చెప్పండి. మీ తల్లిదండ్రులు, ఒకళ్ళ అధ్యాపకులు కానీ ఎవరైనా సరే, పెద్దలు, స్కూల్ నడిపే పెద్దలు ఎవరైనా తప్పు చేస్తే మీరు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటారు. దానికంటే ముందుగా మీరు కూడా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో కళావేదిక ప్రారంభోత్సవం. నాగార్జున సాగర్ పైలాన్ ప్రభుత్వ మోడల్ హై స్కూల్లో డాక్టర్ ఏవి రమణారెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కళావేదికను రమణారెడ్డి సతీమణి సునంద ప్రారంభించారు. ఈ సందర్భంగా సునంద మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రుల ఆశయాలను సాధించే దిశగా విద్యార్థులు కృషి చేయాలని ఆమె కోరారు. మాటూరి సరోజిని మాట్లాడుతూ, బిగ్ హెల్ప్ సంస్థ 48 సంవత్సరాలుగా పనిచేస్తుంది. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ప్రతి నెలవారీ అవసరాలకు సరిపడా ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శేషు మాట్లాడుతూ, 1983-84 పూర్వ విద్యార్థి డాక్టర్ ఏవి రమణారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి పాఠశాలలో కళావేదికను నిర్మించి విద్యార్థులకు సాంస్కృతిక కళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో భాస్కర్ బాబు, ఎంఈఓ తిరుమలగిరి, శ్రీను, కూర్మా తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది మనసులలో చోటు చేసుకున్నాడు అనేది చాలా గర్వంగా ఉంది. అది మట్టుకు నేను మీకు సభాముఖంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని మనము డబ్బుతోటి కొలవకూడదు. అది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సూత్రం. ఎందుకంటే ఒక మనిషి మీద మనము ఎంత ప్రేమ చూపిస్తామనేదే కలకాలం ఉంటుంది. మన వెనకాల లక్షల కోట్ల ఆస్తులు ఉండొచ్చు, కానీ అవి ఎక్కడ పనికిరావు. అది నేను ప్రాక్టికల్గా అనుభవించాను. నా మనస్తత్వం కూడా అదే. ఒక 10 మంది మనసులలో చోటు సంపాదించుకోవడమే గొప్ప అని అనుకుంటున్నాను. అది ఈరోజు మీ మనసులలో మా ఆయన ఉన్నాడు అనేది నాకు అది కోట్ల ఆస్తితో సమానం. నాకేం లేకపోయినా పర్లేదు, కానీ మీరందరూ ఉన్నారన్న అండతోటి నేను నా పిల్లల్ని ఆ స్థాయికి చేయిస్తానని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చే నుంచి నాకు మొత్తం ఈ పరిసరాల్లో నిండా మా ఆయన కనిపిస్తున్నాడు. అతన్ని మర్చిపోయింది ఏం లేదు, కానీ మేము ఎప్పుడు ఇక్కడికి సాగర్కి వచ్చినా మేము మీ పక్క నుంచి పోతే నాకు కానీ పిల్లలకి కానీ ఇది మా స్కూల్ రా అని ఎన్నిసార్లు వచ్చినా చెప్పేవాడు. మేము నమ్ముకునే వాళ్ళం. పప్ప ఒకసారి చెప్తే మాకు గుర్తుంటుంది కదా, ప్రతిసారి చెప్తా ఉంటే ఆయన ఆనందం అలాంటిది. ఎందుకంటే నేను చదువుకున్న ఇది నా భార్య పిల్లలకు చూపెట్టాలి అనేది. ఎలా పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ఆక్టోపస్ పోలీసులు శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాద దాడి జరిగినప్పుడు, అసాంఘిక శక్తులు విజృంభించినప్పుడు భద్రతా బలగాల సంసిద్ధతను పరీక్షించే లక్ష్యంతో జరిగిన ఈ కసరత్తును ఆక్టోపస్ సీనియర్ పోలీస్ అధికారులు పర్యవేక్షించారు. పోలీసులు ప్రాజెక్ట్ భద్రతను పర్యవేక్షిస్తున్న
ఎస్పీఎస్ సిబ్బంది, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ, ఎంవీఐఎల్ సిబ్బంది సహకారంతో డ్రిల్ కొనసాగింది. ఆయుధ సంపత్తితో దాడులను ఎలా ఎదుర్కొంటారో పోలీసులు ప్రదర్శించారు. ఆక్టోపస్ విభాగం డీఎస్పీ తిరుపతి మాట్లాడుతూ ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు ఆక్టోపస్ పోలీసుల సంసిద్ధతను అంచనా వేయడానికి మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. మాక్ డ్రిల్లో పోలవరం పోలీసులు ప్రాజెక్ట్ భద్రతను పర్యవేక్షించే ఎస్పీఎఫ్ సిబ్బందితో ఆక్టోపస్ పోలీసుల బృందం సమావేశమైంది. పోలవరం ఎస్ఐ ఎస్ఎస్ పవన్ కుమార్, ఎస్పీఎఫ్ సిఐ విజయ్ కుమార్ పాల్గొన్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామంలో మొదలైన షష్ఠి మహోత్సవాలు. ఈ మహోత్సవాలు 5 రోజులు నిర్వహిస్తారు. దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవం కార్యక్రమం ఘనంగా మొదలైంది. వేకువజాము నుండి స్వామివారికి ప్రత్యేక హోమాలు, విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు, వేకువజాము నుండి క్యూ కట్టిన భక్తులు. ఈ ఆలయం పూర్వం 150 సంవత్సరాల చరిత్ర కలిగి ఆలయం స్వామివారి సన్నిధిలో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఆలయానికి వచ్చిన భక్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు. స్వామివారి దర్శనం అనంతరం తంటికొండ గ్రామం బదిరెడ్డి వారు నిర్వహించిన అన్న సంబరాధన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ బ్రహ్మణే నమః. ఆచమ్యహాంగేశ్వరాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవింద విష్ణునాథం జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ బ్రహ్మణే నమః. చన్నగారు దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఫజుల్లాబాద్ అండి. దేవీపట్నం మండలంలోని ఫజుల్లాబాద్ గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గత 130 సంవత్సరాల నుంచి వెనుబడి ఆలయం ఇక్కడ స్వయంభుగా వెళ్లడం జరిగిందండి. ఈ రోజు అనగా 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ షష్ఠి మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయండి. అదే కాకుండా ఈ రోజు షష్ఠి రోజు ఉదయాన్నే తెల్లవారుజాన స్వామివారికి అభిషేకాలు, అలాగే దర్శనాలు, అలాగే 6వ తారీఖు రాత్రి అంటే నిన్న రాత్రి స్వామివారికి విశేషంగా కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుందండి. అదే కాకుండా ఈ రోజు మధ్యాహ్నం 10 గంటలకి బదిరెడ్డి వారిచే గొప్ప అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. అదే కాకుండా మా కమిటీ మెంబర్లు ఈ 5 రోజులు కూడా స్వామివారికి ఈ ఉత్సవాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకి ఏ లోటు లేకుండా భక్తులకి అన్ని సదుపాయాలు కూడా వారు కల్పించడం జరుగుతుందండి. అదే కాకుండా నలుమూల నుంచి భక్తులు వారి వారి కోరికలు ఇక్కడికి వచ్చిన తర్వాత నెరవేరడం జరిగిందండి. అదే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ కొండ మీద కొలువు ఉంటాం ఈ చుట్టుపక్కల గ్రామానికి అంటే రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో వెళ్ళడం జరిగిందండి. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి వారి కోరికలు నెరవేర్చడానికి అంతా కూడా మంచి జరుగుతుందని కోరుతున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్ద సంకర్లపూడిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. ముందుగా పాఠశాలలో హెచ్ఎం త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఇస్తున్న అన్ని పథకాలతో పాటు మధ్యాహ్న భోజనం పథకం అమోఘమన్నారు. పిల్లల ఇంటి పరిసర ప్రాంతాలలో ఎలా చదువుతున్నారు, వాళ్ళ ప్రవర్తన, ఇందులో పిల్లల యొక్క సమస్యలు, పేరెంట్స్ పిల్లలతో ఎలా నడుచుకుంటున్నారో పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలి. పిల్లలపై తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెడితే మీ పిల్లల ఉన్నత స్థాయికి చేరుతారని సందేశం ఇచ్చారు. మరియు వైస్ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, భవిష్యత్తులో పిల్లలతో చదువు ముఖ్యమని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు హాజరు ప్రోగ్రెస్ రిపోర్టుల గురించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వారు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు ఎస్ఎంసీ చైర్మన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 20 మందికి 100% అనుకుంటే 2 ఫెయిల్ అయ్యారు. 80% వచ్చింది పాఠశాల.
ఇంకోటి పాస్ అయితే 90%, ఇంకోటి పాస్ అయితే 100%. ఈ ఫెయిల్ అయిన వాళ్ళు ఏమయ్యారు? 34లో 33 వచ్చి ఫెయిల్ అయ్యారు. లేకపోతే మనం 100% మందే ఉన్ను. మండలం ఫస్ట్ కూడా మండలం మనం ఏం తక్కువ కాదు. మనం చక్కగా 80%తో రెండో స్థానంలోనే ఉన్నాం. అది రిజల్ట్, లాస్ట్ ఇయర్ రిజల్ట్. మరి ఇప్పుడు కూడా నిజంగా మరి 10వ తరగతి తల్లిదండ్రుల మీద ఎంతమంది వచ్చారు? మీరు వచ్చారు. వాళ్ళే నిజంగా అంటే చెప్తాం. ముందు 10వ తరగతి విద్యార్థులు మరి చదువు మీద శ్రద్ధ ఉన్నది ఆ యొక్క తండ్రికి అంటారు. మీరు ఏమనుకుంటారు? ఆ యొక్క తండ్రికే ఉంటే సరిపోతుందా? ఎంత వీడియో అండి? 1 మినిట్ చాలా? 1 మినిట్ చాలా? 5 నిమిషాలండి. ఆనందబాబు ఆడు ముందు 3 రోజులు మానేశాడు. పేరు వస్తుంది అది మందగా. ఏదైనా మీరు వచ్చినందుకు మాకు ఆనందమే. కానీ ఆనందబాబు ఆడికేమో అపార్ కార్డు చేయిద్దామని మరి బతిమాడితే 2 నెలలు బట్టి బతిమాడితే మొత్తం మీద ఆడ రికార్డ్ అంతా రెడీ చేసుకొని ఆ మాట కొత్త ఫోటో కూడా నేనే తీసి కడిగించేసి దగ్గర పెట్టుకున్నా. ఈరోజు వాళ్ళ అమ్మగారు వచ్చినందుకు ఆనందం. మరి కుర్రోడు వచ్చాడమ్మా అని చూసే డౌట్ వచ్చింది, నాడు వచ్చాడు లేదు. మా పాఠశాల తరఫున మీకు అన్ని సౌకర్యాలు చేస్తాం. మీరు వేరే వేరే ఆఫీస్కి వెళ్తే గంటలు నిలబెడతారు. కానీ మేము అలా కాదు, వెంటనే రాసి ఇచ్చేస్తాం. మరి 10వ తరగతి విద్యార్థులు 25 మంది ఉన్నారు. 3 పేరెంట్స్ వచ్చారు. ఇలాగైతే మరి వాళ్ళు పాస్ అవుతారు, ఫెయిల్ అవుతారు చెప్పండి. ఎందుకంటే మన కన్నడంతో పాటు ఇది ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.